హలో అండి అందరికీ మా నెల్లూరు సైడ్ అయితే పులుసులు చాలా ఫేమస్. అందులోని ఈ కోడిగుడ్డు పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని అందులోనే కొంచెం చీరకిల్లా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసేసి బాగా కలిపేసుకొని కరివేపాకు కొంచెం అలాగే ఇంగువ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ ఇంగువ కరివేపాకు ఫ్లేవర్ పులుసుకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఒకసారి కలిపేసుకున్నాక ఉప్పు అలాగే పసుపు మన టేస్ట్కి తగ్గినట్లు ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక టమోటాలు ఒక 2 పెద్ద సైజు తీసుకొని కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే టమోటాలంతా బాగా సాఫ్ట్గా మగ్గాక మన టేస్ట్కి తగ్గట్లు కారప్పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయట్లేదు, మసాలాలంతా నేను కారం మాత్రం వేసాను. మన ఛానల్ అంతా ఇలా సింపుల్ రెసిపీలే ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకొని ఈ పులుసులో అంటే ఈ తిరమాతలో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్లు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గిస్తే పులుసు అంతా కాస్తంత చిక్కగా వస్తుంది అనమాట. చూసారా, పులుసు అంతా చిక్కగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడైతే ఒక గుడ్డును తీసుకొని పగలగొట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. అంటే చల్లాచెదరబడకుండా ఒకే ప్లేస్లో వేసుకుంటే ఇలా 4 గుడ్డులు తీసుకొని 4 ప్లేస్లో వేసేసి కలబెట్టకుండా మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, ఎగ్ అంతా బాగా బాయిల్ అయిపోతుంది. చూసారా, తర్వాత కూడా కలబెట్టకుండా పులుసుని కాస్తంత అటు ఇటు జరిపామనుకోండి పైన కూడా బాగా కుక్ అయిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నారనుకోండి ఎగ్ అంతా చెదరకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా ఎగ్ చాలా నీట్గా వచ్చేసింది. నచ్చితే లైక్ చేసి